డిటిఎఫ్టీఎంకి ఏంటంటే మేము బార్వాద్ విలేజ్ ఆఫ్ కోట్పల్లి మండలంలో ఒక రైతు పొలంలో గాంజా మొక్కలు పెంచుతున్నారు. అంతర పంట సాగు చేయడానికి ఇన్ఫర్మేషన్ రావడంతో నిన్న వికారాబాద్ డిటిఎఫ్టీని పంపడం జరిగింది. వాళ్ళతో పాటు సైమల్టేనియస్గా తాండూరు స్టేషన్ సిఐ అండ్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకోవడంతో పాటు తాండూరు సిఐ గారు ఏంటంటే కన్సర్న్ ఎంఆర్ఓ టీం కూడా గ్యాదర్ చేసుకుని స్పాట్కి వెళ్ళడం జరిగింది. బార్వాద్ విలేజ్లో ఎర్రొల్ల పెంటయ్యకు సంబంధించిన పొలంలో పొలంని తనిఖీ చేయగా పొలంలో ఏంటంటే ఆ పొలం విస్తీర్ణం ఎంత ఉందంటే పొలం సర్వే నెంబర్ వచ్చేసి 333 ఆఫ్ 50 ఉంది. బార్వాద్ విలేజ్లో 1 ఎకరా 7 గుంటాస్లో ఏంటంటే పొలంలో పత్తి పంటతో పాటు కందితో పాటు సేమ్ గాంజా మొక్కలు పెంచుతున్నారు. మా వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ తోటి ఏంటంటే అవి బంతి మొక్కల గాంజా మొక్కలు అనేది వాటిని చూస్తే మన పరిణామం తెలుస్తుంది. కన్ఫర్మ్ చేసుకుంటే ఏంటంటే గాంజా మొక్కలు అనేది ఫైండ్ అవుట్ అయింది. పొలం మొత్తం చెక్ చేయడంతో ఏంటంటే టోటల్ 108 గాంజా మొక్కలు దొరికినాయి. వాటిని అన్నిటి ఏంటంటే రూట్స్తో సహా పెకిలింగ్ చేసేసి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన ఏంటంటే స్పాట్లో ఎర్రొల్ల ప్రభాకర్ని అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళ ఫాదర్ ఎర్రొల్ల పెంట అయిన పర్సన్ ప్రజెంట్ అబ్స్కాండింగ్ ఉన్నాడు. అతని త్వరలో అతను అరెస్ట్ చేస్తాము. నాకు తెలిసి లాస్ట్ 20 yearsలో ఇక్కడ ఈ తాండూరు లిమిట్స్లో ఇంత పెద్ద ఎత్తున దొరకడం అనేది దిస్ ఇస్ ఫస్ట్ టైం. ఇక్కడ దొరికిన ఒక మొక్క 2 మొక్కలు దొరికిన తప్ప లాస్ట్ 20 years నుంచి ఈ ఏరియాలో కల్టివేషన్ అనేది కంప్లీట్ మానేసుకోవడం, అప్పుడు ఈ రోజున కూడా జైలు పిల్లలు అనేది దొరికేది. ఇది కంప్లీట్గా బంద్ అయింది. మరి ఏ విధంగా ఉద్దేశంతో అంతర పంట సాగు తెలియదు. సో మొత్తానికి ఇది మంచి ఇన్ఫర్మేషన్. నేను మా టీం ఏంటంటే సక్సెస్ఫుల్గా కేసును రిటైర్ చేశారు. ఈ కేసులో పార్టిసిపేట్ చేసినటువంటి ఏఎస్ గారికి, సిఐ కాంగ్రెస్ సిఐ గారికి, డీటెయిల్స్ ఎస్ఐస్ అందరికీ కూడా అభినందనలు చెప్తున్నాను మీడియా ద్వారా. ఇదే విధంగా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్స్ ఉంటే కూడా ఎవరైనా సరే మీడియా ద్వారా కానీ మాకు కూడా వేరే సోర్స్లో కూడా చెప్పొచ్చు. గాంజా విషయంలో ప్రభుత్వం చాలా కఠినంగా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మేము కఠినంగానే దీనిలో వేస్తాము. మా దృష్టికి వచ్చిన యాక్టివిటీస్ వదిలిపెట్టడం లేదు. అదే మాదిరి ఏంటంటే ఈ గాంజా కేసులో గాంజా కల్టివేషన్ చేయడము డే బై డే ఇప్పుడు సమాజంలో ఏంటంటే గాంజా అనేది విస్తృతంగా వెళ్ళిపోతుంది. దీన్ని నిరంతరం కట్టడి చేయడానికి మేము రెగ్యులర్ ట్రైన్ చెక్ చేస్తున్నాము. వేరియస్ అన్ని రకాల మెజర్స్ తీసుకుంటాము. అదే మాదిరిగా ఈ రైతుకు సంబంధించినటువంటి పొలంలో ఈ విధంగా గాంజా మొక్కలను పెంచడం నేరం కాబట్టి గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా మేము రికమెండ్ చేస్తున్నాము. సాఫ్ట్వేర్ ఏంటంటే అతనికి రైతు బంధుకి ఏమైనా వచ్చిందంటే ఆర్బీఐ కూడా కలెక్టర్ పెడుతున్నాము. షార్ట్ ఈ రోజు కానీ రిపోర్ట్ పెట్టేస్తాము. మీ ద్వారా మీకు తెలియజేసిందంటే ఎవరైనా సరే రైతులు ఏంటంటే వాళ్ళ పొలంలో నిర్భయంగా వాళ్ళు పంటలు పండించుకోవాలని ఈ విధంగా అసాంఘిక కార్యక్రమాలు చేసేటువంటి ఇట్లా గాంజాగలు కానీ ఇంకా వేరే విధంగా పోవద్దని, వాళ్ళ జీవితాల ఖరాబ్ చేసుకోవద్దని వీళ్ళ ద్వారా నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.